ఇక ఈ సందర్భంలో మరొక విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. విమాన ప్రమాదంలో చనిపోయిన పైలట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఒకరు 8,200 గంటలు నడిపిన సుమిత్ సబర్వాల్ అయితే మరొకరు 1,100 గంటలు ప్రయాణం చేసి ఇప్పుడిప్పుడే తను లైఫ్ని లీడ్ చేస్తున్న మరొకరు. ఈ 8,200 గంటలు చేసిన సుమిత్ ఎవరైతే ఉన్నారో అది గుజరాత్లో కూలిన విమానంలో చనిపోయిన నేపథ్యంలో సుమిత్ సబర్వాల్ త్వరలోనే ఉద్యోగం మానేసి తన తల్లిదండ్రులను చూసుకుంటాను అంటూ వాళ్ళు ఇప్పటికే భరోసా ఇచ్చారు. మరికొద్ది రోజులు మాత్రమే నేను ఈ పైలట్ జాబ్ చేస్తాను, ఆ తర్వాత ఆపేస్తాను, తన తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు మన ఏదైతే సుమిత్ సబర్వాల్ వాళ్ళ ఫాదర్ మనకు కనిపిస్తున్నారు స్క్రీన్ మీద కూడా, తనతో చెప్పిన మాట ఏంటంటే త్వరలోనే ఈ పైలట్ జాబ్ మానేసి నేను నీతో పాటు ఉంటాను, నీ ఆరోగ్యం కుదుపడేదాకా నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన కూడా కానరాని లోకాలకు వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఆ పైలట్స్ గురించి మాట్లాడాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ధైర్య సాహసాలను ఇక్కడ ఒకసారి మెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లైట్లో ఉన్న మిగిలిన 242 మందిలో 240 మందిలో ఎంతమందికి వాళ్ళు చనిపోతున్నారన్న విషయం తెలుసో తెలీదో మనకు తెలియదు. కానీ వీళ్ళ ఇద్దరికీ మాత్రం చాలా క్లియర్గా తెలుసు మరి కాసేపట్లో వాళ్ళు చనిపోబోతున్నారని. ఎందుకు అంటే వాళ్ళు అప్పటికే ఏటీసీకి కనెక్ట్ అయ్యారు, మేడే అనే కాల్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత అది కూలిపోయింది, చనిపోయారు. ఇక్కడ వాళ్ళ ధైర్య సాహసాలు అనే పదం ఎందుకు వాడుతున్నామంటే ఏదైతే 625 మీటర్లకు మాత్రమే 625 అడుగులు మాత్రమే లేచిన తర్వాత అది కూలిపోతుందన్న సందర్భంలో అది రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ వైపు వెళ్తున్నప్పుడు ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని చూసి అక్కడ దాన్ని ల్యాండ్ చేసే ప్రయత్నమో లేకపోతే అక్కడ ఢీకొనే ప్రయత్నంలో భాగంగానే అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నా సరే పైలట్లు ఇద్దరు లోపలే ఉండి ప్రాణాలు కోల్పోవడంతో పాటు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారన్న దాన్ని ఖచ్చితంగా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సరే వాళ్ళు ఏం చేశారన్నది పక్కన పెడితే ఖచ్చితంగా మనకు తెలుసు ఇలాంటి ఎయిర్లైన్లకు సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ జరిగినా సరే మొదటగా అందరూ చెప్పేది క్రిటిసైజ్ చేసేది పైలట్లనే. కానీ ఆ విషయాలు బయటపడేంత వరకు కొద్ది రోజుల పాటు ఆ పైలట్లను మనము నిందించడము, అనుమానించడము, అవమానించడం ఆపాలన్నదే నేను ఒక రకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు కోరుకున్నారు కాబట్టి తీసుకెళ్ళి అక్కడ చనిపోయారు. కానీ 34 మంది మాత్రం చనిపోయారు. కానీ ఆ పక్కనే ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్లో వెళ్ళి ఒకవేళ అది కూలిపోయింటే వందలాది మంది మృత్యువాత పడే అవకాశం ఉందన్నది కూడా ఒక ప్రాథమిక సమాచారం మనకు కనిపిస్తుంది. సో ఈ సందర్భంలో పైలట్లకు సంబంధించిన ధైర్య సాహసాలను కూడా మనం మెచ్చుకోవాల్సిందే. వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉన్నా సరే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళని రక్షించే ప్రయత్నము లేదా ఆ ప్రాణ నష్టాన్ని నివారించే ప్రయత్నము, తగ్గించే ప్రయత్నం చేశారన్నదైతే మనం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. సో ఏ విధంగా చూసినా సరే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథలాగా వాళ్ళది ఒక్కొక్క గాథలాగా మనకు కనిపిస్తుంది. ఇక ఫైనల్గా ఒక ప్రశ్న అయితే మనకు మిగులుతోంది. బోయింగ్ విమానాలపై ఇంత విధంగా మనం మాట్లాడుతున్న నేపథ్యంలో కేవలం ఈ బోయింగ్ 787 విమానం మొదటిసారి ఇది కూలిపోయింది కాబట్టి అది చాలా సేఫ్ ఎయిర్లైన్స్గా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. కానీ ఇందులో కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఒక్కసారి ఆ కాంట్రవర్సీస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. బోయింగ్ 787 సంబంధించి మనం చూసినప్పుడు ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రమాదంలో ఎప్పుడూ అది ఇన్వాల్వ్ అవ్వలేదు అని మనం పొగుడుతున్నాం. కానీ ఇందులో ఉన్న లోపాలకు సంబంధించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. ఏదైతే మనం మాట్లాడుతున్నామో బోయింగ్ 787ని ఎయిర్బస్ A320కి పోటీగా A320కి పోటీగా దీన్ని తయారు చేసే నేపథ్యంలో వీటి వెయిట్ని తగ్గించడం కోసము అంతవరకు వాడిన నికిల్ క్యాడియం బ్యాటరీలకు బదులు వీళ్ళు అంటే NICD బ్యాటరీస్ అంటారు వాటిని వాడకుండా లిథియం ఇయాన్ బ్యాటరీస్ ఇందులో వాడారు. ఇలా వాడడం ద్వారా దాదాపుగా 30% దీంట్లో వెయిట్ అనేది తగ్గుతుంది, చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతాయని ఒక కారణంతో వీటిని పెట్టారు. కానీ ఇందులో ఉన్న అత్యంతమైన సమస్య ఏంటంటే దీని ఎలక్ట్రిఫికేషన్లో ఉన్న సమస్యల వల్ల ఈ బ్యాటరీలు ఎప్పటికప్పుడు కాలిపోయే అవకాశము, అక్కడ మంటలు చెలరేగే అవకాశం ఉంది.